బాలకృష్ణ ఆగ్రహంతో మొన్న రగులుతా ఎవరైతే ఈయన గురించి మాట్లాడినటువంటి విషయం ఐడియా ఉంది. చిరంజీవి గారి గురించి ఏంటి ఆ రోజున సరే కామినేనికి కొంత జగన్ మీద ద్వేషంతో మాట్లాడుండొచ్చు. చిరంజీవిని ఎలివేట్ చేస్తూ జగన్ని విలన్ని చేయాలన్నటువంటి ప్రయత్నంలో మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి సందర్భంలో ఏంటి ఆయన మాట్లాడింది, ఆ రోజున జగన్ దగ్గరికి వస్తే మాట్లాడడానికి అని చెప్పి జగన్ బయట నుంచి నడిపించాడు. నెంబర్ 1 షాకు. లోపలికి వెళ్ళాక నేను రానన్నాడు, మా మినిస్టర్తో మాట్లాడుకోమన్నాడు. అప్పుడు చిరంజీవి గదమాయించేటప్పటికి బయటకు వచ్చాడు జగన్ అన్నప్పుడు ఈయన గబక్కన లేచి ఎవడు గదమాయించాడు, ఎవడు గట్టిగా మాట్లాడలేదు అంటూ ఘాటుగా విమర్శించినటువంటి చూసాం. అంటే అసలు ఆ అంశానికి సమస్యకు కారణం ఏంటి, టిక్కెట్ల రేట్లని అడ్డదిడ్డంగా పెంచేస్తున్నారంటూ దారిలో పెట్టే ప్రయత్నం జగన్ చేస్తుంటే సినిమా వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో టిక్కెట్ల రేట్లు తనే డిసైడ్ చేసేసి అన్నిటికంటే చీఫ్, టీ కంటే చీఫ్, 10 రూపాయల కంటే చీఫ్ 5 రూపాయలకు కూడా టిక్కెట్లు పెట్టేశాడు. ఆ దెబ్బకి కంగారు పడినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ కలవడానికి ప్రయత్నించింది. చిరంజీవిని ముందు పెట్టింది. చిరంజీవికి జగన్ దగ్గర యాక్సెస్ ఉందని చిరంజీవిని అడగమంది. అప్పుడు చిరంజీవి జగన్తో మాట్లాడాక ముందు వచ్చి భోజనం చేసిన తర్వాత, అంటే ముందు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక ఆ తర్వాత మొత్తాన్ని తీసుకుని వచ్చారు. ఇది నాడు జరిగింది. కానీ దానిట్లో బాలయ్య కోపం వచ్చినటువంటిది ఏంటంటే జగన్ని విమర్శించడం మీద కోపం రాలేదు. జగన్ తను కూడా సైకోగాడు అన్నాడు. కానీ చిరంజీవిని ఎలివేట్ చేయడం నచ్చక ఆ మాట మాట్లాడారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు, పార్టీనేమో కూటమిలో ఉంది. ఈవెన్ తెలుగుదేశం కూడా దాన్ని ఖండించాల, బాలకృష్ణ తప్పు పట్టలేదు. ఎట్ ద సేమ్ టైం నాగబాబు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలో అర్థం కాక తలబట్టు కూర్చుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు వేరే వేరే అంశాల మీద ట్వీట్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, కానీ దీని మీద మాత్రం మాట్లాడట్లేదు. ఎందుకంటే కూటమి ఇంకో 15 ఏళ్ళు బలంగా ఉండాలి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానకుండా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న అంశాల కిందనే చూడాలి, వీటిని పెద్ద అంశం కింద చూడకూడదని. కానీ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని నిలదీస్తున్నారు. నాగబాబుని, పవన్ కళ్యాణ్ని వాళ్ళ దాంట్లో కూడా కామెంట్లు చేస్తున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఎట్లా కామెంట్ చేస్తే నేను కూటమిలో ఉన్నాను కాబట్టి మేము మాట్లాడకూడదు, పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నాను కాబట్టి మాట్లాడకూడదు అని చెప్తూ, బట్ ఆ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు అన్నటువంటి దాని గురించి రాజమౌళి ఒక బహిరంగ సభా వేదిక మీద మాట్లాడినటువంటి అంశాన్ని ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. తద్వారా ఆయన ఏదైతే ఆ రోజున జరిగిందని ఇంకా బాలకృష్ణకి వేరే సమాధానం కాకుండా ఆయన ఈ సమాధానాన్ని రాజమౌళి స్పీచ్ని వినిపించారు. ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు, మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నేను ట్రై చేశాను, ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలా మాట్లాడినారండి, రకరకాల మాట్లాడినారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. ఇంకా చాలా మందికి తెలీదు, తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారు కారణం. ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి. ఇది ఆ రోజున ఆయన మాట్లాడింది. రాజమౌళి చిరంజీవి గారితో పాటు వచ్చినటువంటి ఆయన ఒక సినిమా ఫంక్షన్లో చెప్పుకొచ్చింది. ఓవరాల్గా చిరంజీవి గారు చేసింది ఏం చేశారు, ఎవరు గట్టిగా మాట్లాడారు అంటున్నటువంటి సిచ్యువేషన్లో అసలు నిజం అది.